హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరైతే కరెంట్ బిల్ పే చేస్తున్నారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చానండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకంటే కరెంట్ బిల్ అనేది ప్రతి ఒక్కరు పే చేయాలి కాబట్టి. సో దానిపైన మంచి అప్డేట్ రావడం జరిగింది. సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 70 to 80% ఆఫ్ ద పీపుల్ కరెంట్ బిల్ కానివ్వండి, రూమ్ రెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్ ట్రాన్సాక్షన్స్ ఏది చేయాలన్నా యూపీఐ యాప్స్ని వాడుతున్నారు కదా. లైక్ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇట్లాంటి వాటిని యాప్స్ని వాడుకొని చాలామంది అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బిల్ పేమెంట్స్ అయితే చేస్తున్నారు కదా. సో దీనిపైనే ఇప్పుడు మనకు తెలంగాణలో ఎవరైతే కరెంట్ బిల్ పే చేస్తున్నారో సో ఇప్పటి వరకు అయితే మనము ఫోన్పే, గూగుల్ పే వాటిపైన అయితే మనము పే చేసేవాళ్ళము ఎలాంటి ఇష్యూస్ లేకుండా. బట్ ఇప్పుడైతే దానిపైన ఆర్బీఐ అయితే కొత్త రూల్స్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో ఈ మంత్ ఏదైతే కరెంట్ బిల్స్ ఉన్నాయో సో ఈ మంత్ నుంచి అయితే మనకు ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ని అయితే చేంజ్ చేయడం జరిగిందండి. సో ఏదైతే మనం కరెంట్ బిల్ పే చేస్తామో అదైతే మనకు ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటిఎం అట్లాంటి యాప్స్ నుంచి అయితే పే చేయలేమండి. సో థర్డ్ పార్టీ నుంచి కరెంట్ బిల్ పే చేయడానికి ఆర్బీఐ అయితే కంప్లీట్గా నిషేధించబడింది ఇప్పుడు. సో మనం ఇప్పుడు కరెంట్ బిల్ పే చేయాలి అంటే తెలంగాణలో కంపల్సరీగా అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి, లేకపోతే దాని యొక్క యాప్ ఏదైతే ఉంటుందో సో దాని నుంచే పే చేయాల్సి వస్తుందండి. సో ఇంతకీ ఆ వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనకు TGSPDCL ఈ వెబ్సైట్ నుంచే మనము పే చేయాల్సి వస్తుంది. లేకపోతే అదే మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో సో దానిపైన మనం ఇప్పుడు మంత్లీ కరెంట్ బిల్ అయితే పే చేయాలండి. తెలంగాణలో అయితే పర్టికులర్ ఈ రూల్ అయితే ఇప్పుడు ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. సో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే దానితో అయితే ఇప్పుడు మనకు పే చేయడానికి అయితే ఆప్షన్ లేదండి. సో కంప్లీట్గా ఇదైతే బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ యాప్తో కానివ్వండి, దీని యొక్క వెబ్సైట్ తోటే మనం చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ అప్డేట్ అండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కరెంట్ బిల్ పే చేస్తారు కాబట్టి సో ఇదైతే కంపల్సరీగా తెలుసుకోండి. సో దట్ మీకు కొంచెం యూస్ఫుల్ అయితే అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ అండర్స్టాండ్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు అట్లీస్ట్ ఐడియా అయితే వస్తుంది కదా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.